చాలామంది చెప్పారు, చక్కగా చెప్పారు గోవు యొక్క ప్రాముఖ్యత. ప్రతి జంతువుకు ప్రాముఖ్యత ఉన్నట్టుగానే ఈ యొక్క దీనికి కూడా ఆవు కూడా బాగా ప్రాముఖ్యత ఉంటుంది. గోవుని ఏమంటాం? గోమాత అంటాం. అంటే ఒక సింపుల్ క్యాప్షన్ గోమాత అంటాం. దేని గోమాత అన్నాం? వెనుక గోమాత అంటే తల్లితో సమానం. తల్లి ఎంత పవిత్రమైందో గోవు కూడా అంత పవిత్రమైంది. తల్లి ఆవు పాలు ఎట్లా మనము అన్ని ఆవు పాలు ఎట్లా పవిత్రంగా ఉంటాయో, పౌష్టికంగా ఉంటాయో, అట్లాగే గోవు పాలు అంత సమానం కాబట్టి మనం గోమాత అంటాం. తల్లి బిడ్డలను మాత్రమే రక్షిస్తుంది. ఎస్, తల్లి తన బిడ్డలను మాత్రమే రక్షిస్తుంది, పోషిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ గోమాత అంతకంటే ఎక్కువ చేస్తుంది. ఒక తల్లి ఒక ముగ్గురు నలుగురు బిడ్డల తల్లి మాత్రమే. గోవు మాత్రం కూడా విశ్వజనులు కూడా తల్లి లాంటిది. ఏ విధంగా తల్లి చేస్తుంది అంటే, ఉదాహరణకు గోవు యొక్క పాలు అతి పవిత్రమైనది. అయితే గోవు అన్నప్పుడు మీరు తెలుసుకోవాలా, గోవు అంటే గోవులు రకరకాలుగా ఉంటాయి. గోవు ఇది డిఫరెంట్ టైప్స్. కానీ నేను చెప్పే పదం ఏంటంటే దేశీయ గోవు, కంట్రీ. దేశీయ గోవులు రకరకాలు ఉన్నాయి, కానీ దేశీయ గోవు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం హైబ్రిడ్ ఉంటాయి, హోల్స్కిన్ ఉంటుంది, తెలుసు హోల్స్కిన్ అని. జెర్సీ అని ఫేమస్ పదం ఉన్నాయి, జెర్సీ ఆవులు. ఇవన్నీ కూడా సంకర జాతి ఆవులు. ఆ ఆవులని ఒక్కొక్కటి 10 నుంచి 20 లీటర్లు పాలిస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలని ఆవు పాలు ఉత్పత్తి చేయడానికి పెద్ద ఎక్కువ కనుక ఇటువంటి వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే పోషిస్తారు. ఆ సాగు చెప్పింది కదా, గాయక దూధ అని చెప్పి ఆ ఆవు పాలను తాగితే లాభం లేదు. జెర్సీ ఆవు పాలు కానీ, హోస్టిన్ ఆవు కానీ, సంకర జాతి ఆవు పాలు కానీ తాగడం వల్ల లాభం కాదు కదా, నష్టం వస్తుంది. ఏ నష్టం వస్తుందంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలడానికి కారణం ఏంటంటే ఈ సంకర జాతి ఆవులే. కాబట్టి కానీ నేను చెప్పే పదం ఏంటంటే, నేను చెప్పేది కాదు, పెద్దలు చెప్పే పదం ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు చెప్పే పదం ఏంటంటే, రాజేంద్ర కృష్ణ గొప్ప వ్యక్తులు చెప్పే పదం ఏంటంటే దేశీ ఆవు. దేశీ ఆవు ఎట్లా ఉంటాయంటే, నేను దానికి పుస్తకం దొరికింది మీకు తీసుకొచ్చాను. దేశీ ఆవు మన అల్లాలో కాబట్టి దేశీ ఆవు ఉంటాయి, మామూలుగా హైట్ ఉంటాయి, తక్కువ హైట్ ఉంటాయి. కొన్ని ఈ గుజరాత్లో కొన్ని ఎక్కువ హైట్ ఉంటాయి, నెల్లూరులో ఇంకో రకంగా ఉంటాయి, రకరకాలు. అవన్నీ దేశీ ఆవులే. కానీ వాటికి ఇట్లా మూపురం ఉండాలా, ఇట్లా గంగడోలు కింద గంగడోలు ఉండాలి. ఇట్లా గంగడోలు ఉండి మూపురం ఉన్నట్టు ఆవులు మాత్రమే దేశీ ఆవులు. సో ఇటువంటి దేశీ ఆవుల పాలు తాగితేనే మనకు ఉపయోగం. కాబట్టి నేను ఎప్పుడో వాడిన దేశీ ఆవు అంటే అదే తప్ప మీతో పొరపాటున అనుకోకండి, బలాలకి ఆవు పాలు అనుకోకండి కదా. ఇది ఆవు పాలు. ఆవు పాల వల్ల అన్నీ కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆవు పాల వల్ల జీర్ణం కలుగుతుంది, పాల వల్ల జీర్ణమవుతుంది, మేధోశక్తి పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. ఆవు పాలు కాల్షియం ఉంటుంది. అన్ని పాలలాగానే దీనిలో కాల్షియం ఉంటుంది, కానీ దీనిలో ఔషధ గుణాలు కలిగి ఉన్న కారణంగా దాన్ని మనం వాడతాం. రోజు 1 కప్పులు అవుతామో 2 కప్పులు అవుతామో అది వేసాం. కానీ మన పూజ కూడా ఉపయోగించదు. అది పవిత్రమైనది కాబట్టి పూజ పోయి బలపాలిసి పోయాం కదా. కాబట్టి అటువంటి పూజ ఆవు పాలు, అటువంటి ఆవు పాలు తాగడం వల్ల ఇటువంటి మొత్తం రుగ్మతులను కూలిపోతాయి. మీకు ఛాలెంజింగ్ ఏంటంటే, ఆవు పాలు ఒక 6 నెలల పాటు వాడి చూడండి, మనకు అనుకోకుండా మార్పు వస్తుంది. యూ కెన్ డూ దిస్ ఫ్యాక్ట్. యూ కెన్ అబ్జర్వ్. ఒక 6 నెలల పాటుగా ఆవు పాలు తాగినాం అనుకోండి, దానివల్ల మీకు ఆ డే 1 ఎట్లా ఉండే, ఆ తర్వాత డే 180, 200 డేస్ తర్వాత ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆవు పాలు అంత శ్రేష్టమైనది. ఆవు పాలు శ్రేష్టం కాదు, ఆవు యొక్క ఇంకోటి ఏంటిది, ఆవు పాల నుంచి ఏమొస్తాయి? పెరుగు వస్తుంది. ఆవు పెరుగు కూడా శ్రేష్టమైనది. పాలే శ్రేష్టం కాబట్టి ఆటోమేటిక్గా పెరుగు శ్రేష్టమైనది. పెరుగు చొరవ చేస్తుంది, మంచిగా ఉంటుంది. అది పెరుగు మీకు తెలిసి పెరుగు చెప్పాలి. ఆవు పెరుగు నుంచి మళ్ళీ మనకి ఏం లభిస్తుంది? నెయ్యి లభిస్తుంది. కానీ నెయ్యి కన్నా ముందు ఏం లభిస్తుంది? వెన్న లభిస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఏమైందంటే, మా చిన్నప్పుడు చూసేది మా ఇంట్లో, మాకు వ్యవసాయ కుటుంబమే పెరుగు నుంచి వెన్న తయారు చేసేది. ఎట్లా తయారు చేసేది? దాంట్లో వేసేసి కవ్వం ఉంటుండే. కవ్వం మీరు చూసే కానీ నేను చూస్తున్నాను, మీకైతే చాలా పెద్ద. ఆ కవ్వము చిరగడం వల్ల ఇట్లా వెయిట్ చేయడం వల్ల దాని నుంచి మధ్య వేయి మీరంతా కూడా తేలుతుంది, వెన్న తేలుతుంది. ఆ వెన్న తెలిసి మా నాన్నమ్మ తీసి పక్కకు పెడుతుంది. దాని నుంచి అప్పుడు గోవులు తక్కువనే, మా అప్పుడే బరే నాకు గుర్తుంది, గోవులు నాకు గుర్తుందా లేదు. కానీ మొత్తానికి పెరుగు నుంచి వెన్న వస్తుంది. ఆ వెన్నను కాస్త నెయ్యి వస్తుంది.
ఇప్పుడు మనకేం ఐడియా ఉందంటే ఆవు పాలు పెరుగు ఆవు పాల నుంచి మీగడ తీసేస్తాం, ఇంట్లో తీస్తాం, మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, తర్వాత ఇట్లా వేసేసి దాన్ని వేడి చేస్తే నెయ్యి చేస్తాం. కానీ అంత శ్రేష్టమైనది కాదు, మంచిదే మంచిదే, కానీ అంత శ్రేష్టమైనది కాదు. శ్రేష్టమైన నెయ్యి యొక్క తయారు చేయాలంటే ఈ రకంగా సైంటిఫిక్గా తయారు చేస్తే ఆవు. సో ఆవు పెరుగు కూడా చాలా మంచిది. మొత్తం లోపల ఉన్న ఏదైతే స్టమక్ అంత బాగా అవుతుంది. దాని గురించి చెప్పాలని చాలా ఉంది, అంతా చెప్పాను నేను సంక్షిప్తంగా, షార్ట్ అండ్ స్వీట్గా. ఇక ఆ తర్వాత వెన్న వల్ల లాగానే వెన్న వల్ల బలం కలుగుతుంది. ఆ వెన్న తినడం కూడా మన మంచిది కదా. మరి మన చిన్నప్పుడు చూసుకుంటూ ఒక 5,000 ఏళ్ళ కిందట ద్వాపరయుగంలో కృష్ణుడు చిన్ని కృష్ణుడు ఏం చేశాడు, కుండలం మొదలుకొట్టిండు, వెన్న దొంగ అని పేరు. వెన్న దొంగ అంటే అర్థం ఏంటిది, వెన్న ప్రాముఖ్యత తెలియడానికి, వెన్న దిగుమని చెప్పడానికి, వెన్న చూసుకోవడానికి వెన్నం తింటుంది. అంటే ఆయన ఏం చెప్పాడు, మీరు ఆవు పాలు వాడండి, పెరుగు వాడండి, ఆ వెన్నం తినమని చెప్పేది. వాడేసుకుని అమ్ముకోగానే మీరు వాడేసుకొని అమ్ముకోవద్దు అని చెప్పి ఆ ఉద్దేశం కొట్టడం కానీ తినడం కానీ తాత్పర్యం. ఇప్పుడు జరిగేది అదే. మన పల్లెటూరులో ఆవు పాలు ఉంటాయి, ఆవు పాలు బర్రె పాలు ఉంటాయి అనుకోండి. ఆ బర్రె పాలు ఉంటే 10 లీటర్ పాలు అంటే మొత్తం 10 లీటర్లు మార్కెట్ పోతే వారి ఇంట్లో ఎవరు పాలు తాగరు, వాళ్ళంతా డికాషన్ తాగుతారు, పెరుగు తినరు, నెయ్యి తినరు, ఏం తినరు, మొత్తం పెట్టరు. మనం తాగే మన ఇంట్లో పాలన బయట అమ్ముకుంటారని మనం ఉపయోగించుకోవాలి. ఆ రైతుకి చెప్పేది ఏంటంటే, అరే మీరు కూడా ఆవు పాలు ఉపయోగించండి, పెరుగును ఉపయోగించండి, మజ్జిగను ఉపయోగించండి, నెయ్యిని ఉపయోగించండి, తర్వాత మీతో రకమ్మండి. సో కృష్ణుడు చెప్పింది. సో ఆ రకంగా వెన్న మంచిది, నెయ్యి మంచిది. ఆ నెయ్యితో ఏమైతే నెయ్యితో జీర్ణం తింటే, అన్నంలో వేసుకొని తింటే ఏమైతే జీర్ణక్రియ పెరుగుతుంది, తర్వాత ద్వారా మనకు ఓజశక్తి లభిస్తుంది. నెయ్యికి ఔషధ గుణాలు ఉంటాయి. దీని డీటెయిల్గా ఉంది, దీని లోపల దీని చాలా డీటెయిల్గా ఉంది. నేను నోట్ బుక్ కూడా రాసుకొని వచ్చాను. నేను నోట్ బుక్ కూడా రాసుకున్నాను. ఈ ఆవు నెయ్యి ఏదైతుందో గో నెయ్యిని ఒక 2 చుక్కలు పడుకొని కదా ముక్కులో వేసుకున్నట్టు ఇంగ్రీడియంట్ పడుకుంటే ఏమైందంటే ఆవు మొత్తం పీల్చకుండా పడుకుంటే దాంతో అనేక వ్యాధులు ఏమవుతాయి. మీరు ఊహించలేదు, యూ కాంట్ ఇమాజిన్ హౌ ఇట్ విల్ వర్క్ యాజ్ మెడిసిన్, నాట్ యాజ్ ఎడిబుల్ వన్ ఆయిల్, బట్ ఇట్ లైక్ ఇట్ వర్క్స్ యాజ్ మెడిసిన్. ఎట్లా అవుతుంది దానివల్ల మీకు చాలామంది గుర్తు సైనోసైటిస్ ఎవరికైనా ఉందా? సైనోసైటిస్ అంటే ముక్కు లోపల ఇబ్బంది ఉంటుంది, పీల్చడంలో ఇబ్బంది ఉంటుంది, ముక్కులో కండరం పెరుగుతుంది, శ్వాస కూడా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని సైనోసైటిస్ అంటారు. దానికి డాక్టర్ పోతే ఆపరేషన్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. లేదా ఒకటి అది సొల్యూషన్ చేసుకుంటే క్లియర్ అయితే రాత్రి కూడా నిద్రపోతాం, లేదా నిద్రపడతారు. సైనోసైటిస్, ఆ సైనోసైటిస్ కూడా పోతుంది. పక్షవాతం వచ్చింది అనుకోండి, పక్షవాతం వచ్చిన వ్యక్తికి 2 చుక్కలతో వేసినట్టయితే స్లోగా 6 నెలల లోపల రికవరీ వస్తుంది. పక్షవాతం కూడా రికవరీ. అంతేకాకుండా న్యూరాలజికల్ ప్రాబ్లం ఏముంటుంది, న్యూరాలజికల్ ప్రాబ్లం కూడా ఈ ముక్కులో వేయడం వల్ల న్యూరాలజికల్ కూడా ప్రాబ్లమ్స్ జరుగుతుంది. స్మరణ శక్తి పెరుగుతుంది, స్మరణ శక్తి ఈ యొక్క ఆవు నెయ్యితోని పెరిగిపోతుంది. ఇంకా అంతేకాకుండా ఇంకా ఆ ఆవు నెయ్యితోని ఏమైందంటే ఆవు నెయ్యిని ఆ ముక్కులో వాడాలి ఆరకైతే. అంతేకాకుండా సైనస్ కాకుండా అలర్జీ, మీకైనా అలర్జీ ఉంటే అలర్జీ కూడా పోతుంది, నాకు జ్ఞాపకం లేదు కాబట్టి. అలాగే ఇంకా చెప్పామంటే రాత్రి నిద్ర పట్టకపోవడం చాలామందికి ఈరోజు మా అందరు నిద్ర పట్టేది. ఈ కాలంలో కొత్త బీమాలు వచ్చేసింది. యువతరానికి నవతరానికి ఏ బీమాలు సరిగ్గా నిద్ర ఉంటుంది, నిద్ర టైం పోవడానికి టైం దొరుకుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ దే ఆర్ యూజింగ్ ఇట్ బై లేట్ మిడ్ నైట్ దే ఆర్ గోయింగ్ టు బెడ్. సో న్యాచురల్గా ఏంటంటే నిద్ర సరిపోతుంది, పొద్దున్న 6 గంటలు లేవసరికి అయిపోతుంది. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా యువత ప్రాబ్లమ్స్ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే నిద్ర లేకపోవడం. నిద్ర లేని అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇన్సోమ్నియా అంటాం. దానికి పెద్దవాళ్ళకైతే మాలాంటి వాళ్ళు నిద్ర పడుతుందంటే సహజము కదా, కాబట్టి గోళీలు వాడతాం. ఇంకా నీకేమైంది మాకు నిద్ర పట్టడం లేదంటారు గోళీలు. ఆ ఇన్సోమ్నియా కూడా 2 చుక్కలు వేస్తే, మీ నాన్నమ్మ ఒక 2 చుక్కలు వేస్తే నిద్ర పడుతుంది రావాలా అంటే మీరు పోయి ఆవు ముక్కులో ఆవుని వేసేసినట్టయితే ఆమెకు ఒక 4-5 రోజులుగా నిలబడుతుంది, నిద్ర హాయిగా పడుతుంది. విన్నారా? అంతేకాకుండా కోమలం ఉన్న వాళ్ళకు కూడా, కోమలం ఉన్న ప్రయోగం చేస్తే కోమలం ఉన్న వాళ్ళకు కూడా వేస్తే, కోమం అంటే గుర్తే కదా, అటువంటి కోమల వల్ల కూడా వాళ్ళకి లేకపోతుంది కాదా. ఇంకోటి మెదడు బ్లడ్ కట్టకపోతుంది, క్లాటింగ్ ఉంటుంది. ఆ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా కావాలంటే విన్నారా, అలాగే బ్లడ్ క్లాటింగ్ పోతుంది. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉంటాయి.
సో ఆవు నెయ్యి వాడడం వల్ల ఏమైందంటే ఇదే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఈ రోజులో ప్రత్యేకంగా ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ముందుగా ఎప్పుడు ఉండకపోయేది. ఈ కొత్త పదం కొలెస్ట్రాల్, అందులో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది 250, 50, 300, 400. ఇప్పటి పిల్లలకైతే అందరికీ కూడా చూసినట్టయితే ఆ కొలెస్ట్రాల్ ఉన్న లెవెల్ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది ఇప్పుడు. అందుకే ఏమవుతుంది, రక్తం అంతా కూడా గడగడిపోతుంది, ఆ రక్తనాళాలు పలసగైపోతుంది. ఆ గడగడకపోవడానికి ఈ యొక్క ఆవు నెయ్యి వాడినట్టయితే అన్నంలో వాడినా కానీ, అంటే ఆహారంలో వాడినా కానీ, లేదా ముక్కులలో వాడినా కానీ ఈ యొక్క ఇది బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఇది అనేక వ్యాధులు దీనివల్ల నయమైపోతుంది. అనేక వ్యాధులు చెప్పుకోలేని వ్యాధులు కూడా నయమైపోతాయి దీనివల్ల ఆవు నెయ్యి వాడడం వల్ల. అంతేకాకుండా ఇదంతా ఇది ఔషధ గుణాలు కూడా చెప్తాను. ఇక ఆవు పెరుగు అయిపోయింది, నెయ్యి అయిపోయింది, ఇంకేమైంది, ఆవు ద్వారా ఇంకేమొస్తుంది, పేడ వస్తుంది. ఆవు పేడ కూడా చక్కని ఆవు పేడ మంచిదని చెప్పి మీకు ఇప్పటికీ మీకు గుర్తుండేది. కానీ మా పొలాలు అయితే ఇంటి ముందర ఆవు పేడ కల్లాపి లేదు. కల్లాపి అంటే ఏమంటాం దాన్ని మన భాషలో, తెలంగాణ భాషలో అలుపు అంతేగా, మేము కల్లాపి అంటాం, చదువుకు కల్లా. ఆ కాలంలో కలిపేసి ఆవు పేడని కలిపేసి నీళ్ళు వేసి మా తల్లి మా అమ్మ కూడా చేసినట్టు గుర్తు నాకు. కానీ ఇప్పుడు మా ఆవిడ మాత్రం పైప్ పెట్టి కడిగేస్తుంది. ఆమె పైప్ పెట్టి అదే కలుపుతారు, వేరే ప్యాకింగ్ అయిపోయింది. నేను కూడా పైప్ పెట్టుకొని కడగలుగుతాను. ఇక అదే మనకు కల్లాపి అనుకోవాలి. ఎందుకంటే ఆమె మా అమ్మ అలా వేసి చదివేసి ముగ్గు చేసేది. ఈ ఆవు పేడతో ఇంట్లో ఉంటే గుడిసెలాగా ఉంటే వాటిని ఆవు పేడతో మేగి. సో ఈ రకంగా ఆవు పేడ అంటే ఒక యాంటీసెప్టిక్ గుణాలు కలిగింది ఆవు పేడ. కాబట్టి అటువంటి ఆవు పేడని దాన్ని ఆ రకంగా వాడాలి. అంతేగా ఆవు పేడని ఏం చేసినట్టు ఆవు పేడని దాని నుంచి దాన్ని పిడికలుగా మారుస్తారు. పిడికలుగా మారిస్తే ఏమైందంటే ఆ పిడికల నుంచి ఏదో పొగ వస్తుంది అనుకోని దోమలు అంటారు. ఆ వచ్చే భస్మం ఏదో ఉందో ఆ భస్మం కూడా బలంగా వాడే భస్మం కూడా గోవు పేడ యొక్క భస్మమే. ఆ భస్మంతో కూడా మనకు అన్ని రకాల ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా గోవు పేడ ఉపయోగపడుతుంది. ఆ గోవు పేడ ముందు వ్యవసాయానికి వాడేవాడు. వ్యవసాయం కావాలంటే భూమి యొక్క నేల యొక్క స్వభావం అంటే ఉంది. నేల స్వభావం మంచిగా పెరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఆ పంటలు పండాలి కాబట్టి యూరియా, డిఏపి, అవి రకరకాల రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి యొక్క క్షారత్వం పెరిగిపోయి, ఆమ్లత్వం పెరిగిపోయి పంటలు పడలేకపోతే పంటలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఆహారం అంతా విషపూరితమవుతుంది. ఆ విషపూరితమైన ఆహారాన్ని మనం తింటున్నాం. ఆ విషపూరిత ఆహారం తినడం వల్ల ఇవాళ ఏంటంటే లేని తగ్గులన్నీ మనకు వస్తున్నాయి. ముందరగా నాన్నమ్మకో అమ్మమ్మకో వచ్చేది ఇప్పుడు తల్లిదండ్రులకు వచ్చేది కాదు, ఇప్పుడు పిల్లలకి వస్తుంది. కింది నుంచి మొదలైంది వ్యాపారం కదా, 0-1 నుంచి మొదలైపోయింది. 50-60 ఇయర్స్ కాదు, హార్ట్ అటాక్లు అందరూ కూడా పిల్లలకి వస్తుంది, పెద్దలకు రావాలి. సో ఈ రకంగా విషపూరితమైన ఆహారం వచ్చేస్తుంది. కానీ గోవు యొక్క పేడ వాడడం అనేది మొత్తం కూడా భూమి రక్షించబడుతుంది. కానీ ఆ పేడ ఉపయోగిస్తారు, దాన్ని మురవ పెడతారు. ఆ ఆవు పేడ నుంచి ఏం చేస్తారు, రసాయన పోతే ఎరువులు తయారు చేస్తారు. ఈ ఏమంటుంది న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఆవు పేడ నుంచి కొంత తయారు చేస్తారు, ఎరువులు తయారు చేస్తారు. తయారు 3 రోజులు మరగబెట్టి నీళ్ళు కలిపి దానికి బెల్లం కలిపి శనగపిండి కలిపి తయారు చేస్తారు. మీకు అది చెప్తే బాగా కాబట్టి అట్లాంటిది ఆవు పొడించి ఆవు మూత్రం నుంచి ఏం చేస్తున్నారంటే రకరకాల ఔషధాలు తయారు చేస్తారు. క్రిమి సంహారక మందులు తయారు చేస్తారు. క్రిమి సంహారక మందులు ఇప్పటికైతే రోగాలు అవి వాడుతున్నాం కదా, అట్లా కాకుండా నియమాస్త్రం ఈ యొక్క వేప చెట్టు ఆకులు తీసుకొని గోమూత్రం వేసి 3-4 పెడితే నియమాస్త్రం వస్తుంది. నేను ఆ వ్యవసాయం చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను కదా. మీకు తెలుసుతో నేను రిటైర్ అయిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం చేశాను. 3-4 ఏళ్ళు పాడు చేసి కూరగాయలు అమ్మేసిన కూరగాయలు అన్నీ పెడుతుంది. సో ఆ రకంగా ఆ విషపు లేని ఆహార పదార్థాలు మనకి తయారు చేసింది. సో అట్లా మూత్రంతో ఉపయోగపడుతుంది. మూత్రాన్ని డిస్కషన్ చేస్తే గోహార్క్ అని వస్తుంది. గోహార్క్ అది చాలా యాసిడ్ లాగా ఉంటుంది. మనం దాన్ని డైరెక్ట్గా వాడకూడదు, డాక్టర్ చెప్పినట్టే వాడాలా. దానివల్ల అన్ని రోగాలు, రకరకాల రోగాలు వేరు వేరుగా ఉంటాయి. సో గోమూత్రం ద్వారా అలాగే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ ఒక యువకుడు ఉన్నాడు, కృష్ణాపూర్లో మల్లేష్. ఈయన రమ్మని చెప్పాను, ఆయన రాలేకపోయినాడు. ఆ పిల్లవాడు చదువుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్